వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి నాంది 1848లో జరిగిన విప్లవాలుగా చెప్పవచ్చు. 1845లో జరిగిన విప్లవాలను కొన్ని దేశాల్లో ప్రజల వసంతకాలం లేదా దేశాల వసంతకాలం అని పిలుస్తారు. 1848 నుండి 1849 వరకు ఒక సంవత్సర కాలం కంటే ఎక్కువ ఐరోపా అంతటా విప్లవాలు జరిగాయి. పాత రాజరికపు నిర్మాణాలను తొలగించి స్వతంత్ర దేశ రాజ్యాలను సృష్టించే లక్ష్యంతో ఈ విప్లవాలు జరిగాయి. జనవరి 1848లో ఇటలీలో విప్లవం ప్రారంభమై ఆ తరువాత విప్లవాలు యూరప్ ఖండం అంతా వ్యాపించాయి. 50కి పైగా దేశాలు ఈ విప్లవాలకు ప్రభావితమయ్యాయి. ప్రభుత్వము మరియు ప్రజలు ప్రజాస్వామ్యంలో మరింత భాగస్వామ్యం కోసం డిమాండ్లు, పత్రికా స్వేచ్ఛ కోసం డిమాండ్లు, ఆర్థిక హక్కుల కోసం కార్మిక వర్గాలు చేసిన ఇతర డిమాండ్లు, జాతీయవాదం పెరగడం, సామూహిక ఆకలి, వలసలు మరియు ప్రజలలో అశాంతిని ప్రేరేపించింది. సంస్కర్తలు, మధ్యతరగతి వారు, ఉన్నత వర్గాలు మరియు కార్మికులు తాత్కాలికంగా ఏర్పడిన సంకీర్ణాలపై తిరుగుబాటు చేయడం జరిగింది. అనేక విప్లవాలు ఆ తరువాత అణిచివేయబడ్డాయి. ఆ విప్లవాలలో 10,000 మంది ప్రజలు చంపబడ్డారు మరియు ఇంకా ఎక్కువ మంది దేశ బహిష్కరణకు గురయ్యారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు హంగేరీలో భూస్వాములు మరియు పెత్తందారుల బానిసత్వ వ్యవస్థల నుండి ప్రజలు విముక్తి పొందారు. డెన్మార్క్లో మరియు నెదర్లాండ్లో రాజరికం అంతమై ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్, ఇటలీ, ఆస్ట్రియన్ సామ్రాజ్యాల్లో ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 19వ శతాబ్దం చివరి నాటికి యునైటెడ్ కింగ్డమ్, రష్యన్ సామ్రాజ్యం మరియు మూడవ అతిపెద్ద ఆస్ట్రియా సామ్రాజ్యం ఏర్పడింది. 1870-71లో ఫ్రాన్స్ మరియు జర్మనీల మధ్య జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్పై విజయం సాధించిన జర్మన్ తన రాష్ట్రాలన్నీ ప్రధానంగా జర్మనీ మాట్లాడే 39 రాష్ట్రాలు కలిపి జర్మనీ సామ్రాజ్యాన్ని ఇంపీరియల్ జర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. యూరోపియన్ ఖండంలో ఏర్పడిన బ్రిటన్, రష్యా, జర్మనీ మరియు ఆస్ట్రియా బలమైన సామ్రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఆ సామ్రాజ్యాల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరు మొదటి ప్రపంచ యుద్ధానికి నాంది పలికాయి. ఫ్రాన్స్ను ఏకాకి చేసేందుకు ఆస్ట్రియా, రష్యా మరియు జర్మన్ చక్రవర్తులు ఏకమయ్యారు. ఆ తరువాత 1977-78 మధ్య రష్యా, టర్కిష్ మధ్య జరిగిన యుద్ధంలో రష్యా విజయం సాధించింది. ఆ విజయం పట్ల జర్మనీ చాలా ఆందోళన చెందింది. ఆ ఆందోళనతో ఆస్ట్రియాతో కలిపి 1879లో జమిలీ కూటమిని ఏర్పాటు చేశాయి. ఆ తరువాత 1882లో ఇటలీ కూడా దీనిలో చేరడంతో అది ట్రిపుల్ అలయన్స్, త్రిముఖ కూటమి అయ్యింది. వాటి యొక్క ప్రాథమిక ఉద్దేశం 3 రాచరిక శక్తుల మధ్య సహకారాన్ని పెంపొందించడం, ఫ్రాన్స్ను ఏకాకి చేయడం మాత్రమే. ఆ తరువాత జరిగిన పరిణామాలను పార్ట్ 3 వీడియోలో తెలుసుకుందాం.